ఏ స్టేట్స్లో ఉంది డాక్టర్ గారు ఎక్కువగా? ఢిల్లీలో ఉంది, ముంబై, కేరళ, ఇప్పుడు కర్ణాటకలో బెంగళూరులో కూడా కేసెస్ నోటిఫై అవుతున్నాయి. సో ఎక్కడ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఫస్ట్ మనకి, ఇప్పుడు ఇండియా తీసుకుంటే ఢిల్లీ అండ్ ముంబై ఎయిర్పోర్ట్స్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ బాగా. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి యూజువల్గా. సో ఈ 4 ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అదర్ మెట్రోస్, హైదరాబాద్లో ఒకటి వచ్చింది, అట్లానే కల్కట్టా, ఇలాగా ముందు మెట్రోస్లోనే స్టార్ట్ అవుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్స్ ఉన్న చోట. దాని నుంచి మిగతా ఏరియాస్కి వెళ్తుంది. ఎప్పుడైనా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. సో ఇప్పుడైతే 4-5 సెంటర్లు గ్యారంటీగా ఇన్ఫెక్షన్ నోటిఫై అయింది. అందులో 2 న్యూ వేరియంట్స్ కూడా నోటిఫై అయ్యాయి. అవి పెరుగుతాయా తగ్గుతాయా అనేది మనము ప్రాక్టికల్గా వేసి చూడాలి. కానీ గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం మైల్డ్గానే ఉంది అని చెప్పారు. అలర్ట్ అయితే ఫాలో అవ్వమని చెప్పారు. ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ కింద అందరూ తీసుకోవాల్సిన మొదటి డెఫిషియన్సీస్ ఏమీ లేకుండా చూసుకోవటం. మనకి డెఫిషియన్సీ అనేది మన లొకాలిటీలో అందరికీ ఎనీమియా ఉండటం, లేకపోతే B12 తగ్గటం, విటమిన్ D తక్కువ ఉండటం, విటమిన్ C లోపం ఉండటం, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ చాలా ఇమ్యూనిటీకి సంబంధించినవి. 100లో 80 మంది నుంచి 90 మంది ఏదో ఒక ఇలాంటి లోపాలతో ఉన్నారు. కాబట్టి కొంత సప్లిమెంట్ తీసుకోవటం, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తీసుకోవటం, నీళ్ళు ఎక్కువ తాగటం. అలానే జింక్ డెఫిషియన్సీ ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. జింక్ అనేది సాయిల్ నుంచి వెజిటబుల్స్లోకి, ప్లాంట్స్లోకి వచ్చి అవి తినటం వల్ల మనకి జింక్ అనేది వస్తుంది. జింక్ ఇమ్యూనిటీకి, వూండ్ హీలింగ్కి, చాలా బయోకెమికల్ రియాక్షన్స్ బాడీలో జరగడానికి అవసరం. కానీ ఇండియన్ సాయిల్లో ఈ జింక్ లేదు కాబట్టి అది మనకు రావట్లేదు. సో ఈ జింక్ సప్లిమెంట్స్ అనేది వేసుకోవటం, వైటమిన్ D తీసుకోవటం, బాగా రెస్ట్ తీసుకోవటం ఇమ్యూనిటీకి చాలా అవసరం. నిద్రపోవటం వలన కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలానే ప్రోటీన్ న్యూట్రిషన్, ప్రోటీన్స్ అనేది యాంటీబాడీస్ ఫామ్ అవ్వాలంటే ప్రోటీన్, మాల్ నరిష్మెంట్ లేకుండా ప్రోటీన్స్, ఇలాంటి సమతుల్య ఆహారం ఎక్కువగా తీసుకొని సప్లిమెంట్ డెఫిషియన్సీ లేకుండా తీసుకుంటే మన ఇమ్యూనిటీ బాగానే మెయింటైన్ అవుతుంది. తొందరగా మనము ఫైటింగ్ కెపాసిటీ కూడా పెంచుకోగలుగుతాం.